సో నిన్న కూడా ప్రధానమంత్రి కవిత పేరు తీశారు. కేసీఆర్ కూతురుకు భవిష్యత్తు గురించి ఓటేస్తారా, ప్రజల భవిష్యత్తు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఓటేస్తారా? అదే కదా ప్రధానమంత్రి దగ్గర వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎట్లా చెప్పాలి? లేకపోతే ప్రధానమంత్రి బాధ్యత ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించట్లేదు అతను? ఉద్దేశంలో కవితను అక్కడ అరెస్ట్ చేయాలి. ఒక ముఖ్యమంత్రి ఒక దగ్గర ఒక రాష్ట్రంలో ఏడ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది మొత్తం ఉందన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి దాని ఇమీడియట్ దాని మీద చర్య తీసుకోలేదనుకో, దాని అర్థం ఏంటి? చర్య తీసుకుంటే మళ్ళీ మీరే అంటారు ఈడీ సిబిఐలు నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటున్నావు కదా. ఉత్తొత్తుగా పోయి మీద పట్టడం వేరు, నీ మీద ఎవిడెన్స్ ఉంది, అది బయట ప్రజల ముందు జరిగింది అవినీతి, లిక్కర్ స్కామ్ అది చెప్పాలి కదా. ఏజెన్సీస్ వాళ్ళే కదా, వాళ్ళే కదా చెప్పాలి. ఐటీ రైడ్ జరుగుతున్నాయి, ఈడీ రైడ్ జరుగుతున్నాయి రెగ్యులర్ గా. మొన్న కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు హైదరాబాద్ లాంటి నగరంలో ఒక దగ్గర ఒక ఆయన దగ్గర 150 కోట్లు ఫ్లాట్లో దొరికినాయని నోట్లతో సహా మీడియా అన్ని సంస్థలన్నీ చూపించినాయి. ఏమైంది? ఏం జరుగుతుంది అసలు? ఐటీ వాళ్ళందరూ కానీ రకరకాల నోటీసులు ఇచ్చారు. ఆయన దగ్గర ఎంత దొరికింది, ఏం చేశారు? మన రాష్ట్రం చేశారు. తర్వాత ఏం చేస్తున్నారు? అరుణ్ రామచంద్ర పిల్లై, శ్రీనివాసరావు, దాంట్లో సంబంధం ఉన్నటువంటి రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పేటువంటి వ్యక్తులపైన మీరు తీసుకున్న చర్యలు ఏంటి? అసలెందుకు నువ్వు అసలు ముఖ్యమంత్రి మీదనే మాట్లాడారు కదా మీరు, ఈ ప్రభుత్వంలో పెద్దలందరి మీద మాట్లాడారు కదా. మాట్లాడటం అంటే రాజకీయ పార్టీ నాయకులుగా కాదు, ఈ దేశ ప్రధానిగా మాట్లాడావు, ఈ దేశ హోంమంత్రిగా మాట్లాడావు. అంటే నీ దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్న అధిపతిగా మాట్లాడినప్పుడు ఆ యాక్షన్ తీసుకోవట్లేదు అనేది మేము చెప్పటం కాదు, ఆ పార్టీలో ఉన్నోళ్ళే చెప్పారు కదా. మీరంతా కలిసే ఉన్నారనే అభిప్రాయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అందుకే మేము బయటకు వస్తున్నాం అని కూడా. సో ఇది బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కూడా బలుక్కొని, కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా బలుక్కొని ఫ్యూచర్ లో కలవ ఎందుకు కలుస్తాయి? 2004లో మీరు కలిసి పోటీ చేశారు. ఉదాహరణకి బీఆర్ఎస్ బీజేపీ ఈ దేశంలో అనేక చట్టాలు తీసుకొచ్చారు. ప్రతి సందర్భంలో పార్లమెంట్లో వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వీళ్ళు పోయి ఓటేశారు. వాళ్ళకంటే ఎక్కువైనా రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఓటేసింది. ఇక్కడ హైదరాబాద్ లో చర్చకు వచ్చినప్పుడు డిమానిటైజేషన్ గురించి లేకపోతే జిఎస్టీ గురించి భారతీయ జనతా పార్టీ వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడారు, వీళ్ళు మద్దతు ఇచ్చారు. కానీ రీసెంట్ గా రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఫైట్ చేశారు. అదే చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఫైట్ చేశారు. రోజు మల్లికార్జున ఖర్గే కేకే కలిపి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కరెక్ట్. ఏమైంది తర్వాత? ఏమైంది మరి? ఇద్దరు ఎందుకు కలిసిపోయారు? అంటే మీకు కలిసినట్టు ఎక్కడ కలవకపోతే అసలు మీరు ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వీళ్ళు ఫైట్ చేశారు, వాళ్ళ దగ్గర వీళ్ళకి కావాల్సిన అవినీతి చట్టం మొత్తం ఉంది, చిట్టా అంతా ఉంది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే వీళ్ళు ఫైట్ చేసినట్టు ఉండాలా, వాళ్ళు చిట్టా ఉందని మాట్లాడినట్టుగా ఉండాలా? వీళ్ళిద్దరి మధ్యలోనే ఘర్షణ జరుగుతుందంటే సమాజం ఓటర్స్ అటుగా ఇటుగా విడిపోయి ఉండాలా? మూడో ప్లేస్ ఎవడు రాకుండా చూసుకునే కార్యక్రమంలో భాగంగా ఒక డ్రామా ఆడారు. కానీ ఆ డ్రామా ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయారు. ప్రజలకు అర్థమైపోయిన తర్వాత బీఆర్ఎస్కి వేసే ప్రతి ఓటు బీజేపీకి పోయే ఓటుగానే దేశంలో అర్థమవుతుంది. రేపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అవసరం పడదా? పార్లమెంట్లో సపోర్ట్ మీకు 2004 నుంచి 7 వరకు కేసీఆర్ కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు, అట్లే అవసరం పడదంటారా? కేసీఆర్ ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఏ రకంగా పోతాడో మీకు ఆయన గురించి నాకంటే ఎక్కువ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలు అయితే ఉన్నాయి. మొదటి నుంచి చెప్తుంది, ఈ రాష్ట్రంలో మాకు శత్రువు టీఆర్ఎస్, కేసీఆర్, ఆయనతో పోరాడతాం, కొట్లాడతాం. ఈ రాష్ట్రం ఇచ్చిందే మేము కొన్ని నిధులు, నీళ్లు, నియామకాలు ఆత్మగౌరవం కోసం ఇచ్చాం. దానికోసమే మేము అవసరమైతే మా ఆంధ్రాలో త్యాగం కూడా చేసి ఇస్తే మేము ఇచ్చినటువంటి లక్ష్యాలు పాపం తెలంగాణ ప్రజలకు రావట్లేదని వాళ్ళ కోసం నిలబడాలని కాంగ్రెస్ పార్టీ చాలా స్టబన్గా ఉంది. సో ఇక్కడ మీరు 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 6 మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళు ఫిరాయించేశారు. సో నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ గెలిపిస్తే, ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఇది అది మళ్ళీ ఫిరాయించారని గ్యారంటీ? మంచి ప్రశ్న అడిగారు. ఇది ఈ దశాబ్ద కాలంలో ఈ దేశ ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి వ్యాధి లాంటిది, ఒక వైరస్ లాంటిది. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఉదాహరణ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీజేపీ. ఫస్ట్ తెలంగాణలోనే స్టార్ట్ అయింది కదా 14లో. సిట్టింగ్ ఫిరాయించిన వ్యక్తిని క్యాబినెట్ లో తీసుకోవడం శ్రీనివాస్ యాదవ్. అదే చెప్తున్నాను, మధ్యప్రదేశ్లో జరిగింది. కానీ వాళ్ళు మధ్యప్రదేశ్లో రాజీనామా చేశారు, గోవాలో జరిగింది. రాజీనామా చేసి మళ్ళీ రాజీనామా చేసి ఎలక్షన్స్ పోయారు, ఇక్కడ జరగలేదు. అది
కొనటం తీసుకోవటం అయితే చేశారు కదా, గోవాలో చేశారు, లేకపోతే కర్ణాటకలో చేశారు, లేకపోతే గుజరాత్లో చేశారు, తెలంగాణలో చేశారు. ఇదంతా ఏంటంటే ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించిన అధినేతలు ఒక ఫ్యూడలిస్టిక్ అండ్ అటోక్రటిక్ ఆలోచనతో ఉండి ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతిపక్షాల మీద వాడటం వల్ల జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుశ్చర్య ఇది. దాంట్లో భాగంగా వెళ్ళిపోయారు. సో నేనేమంటున్నానంటే ఇదేదో కేవలం కాంగ్రెస్ పార్టీ సమస్యలాగా చూడకండి, ఇది దేశ ప్రజాస్వామ్య సమస్య. ప్రభుత్వ యంత్రాంగం అనేది ప్రజల పాలన కోసం వాడాలి తప్ప ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కోసం వాడటం అనేది అది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఒక దళితుడిని సిఎల్పి లీడర్గా చేస్తే 13 మంది వెళ్ళిపోతే కాంగ్రెస్ హైకమాండ్ మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందా లీగల్గా? ఇస్తే కనుక ఇప్పటివరకు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ జరగలేదు? వాళ్ళు ఇప్పటికి కూడా రాజీనామా చేయలేదు. మీరు అన్ని మధ్యప్రదేశ్ చెప్పారు, కర్ణాటక చేశారు, అక్కడ రాజీనామా చేశారు, మళ్ళీ గెలిచారు. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేసింది. మీ పార్టీ నేతలందరూ సపోర్ట్ చేశారు, పూర్తిగా చేశారు, అందులో ఏం సందేహం లేదు. కాకపోతే అందులో ఉన్నటువంటి ఒక చిన్న లుస్కు ఆ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ సంబంధించినటువంటి నిర్ణయాధికారం స్పీకర్కి సభాపతికి ఇవ్వటం వల్ల సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తి పార్టీజాన్గా ఉంటాడని ఆనాటి పెద్దలు ఊహించలే. సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తి నిష్పక్షపాతంగా సభ వ్యవహారాలు నడిపించడం కోసం వ్యవహరిస్తారని అనుకున్నాం. దురదృష్టం రాను విలువలు పడిపోయి సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తులు అధికార పార్టీ చెప్పినట్టుగా చేసే పరిస్థితిలో రావటం వల్ల ఆ నిర్ణయం తప్పుడు నిర్ణయం. మళ్ళీ జరగదని గ్యారంటీ ఏంటి? నేను అదే చెప్తాను, కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే మళ్ళీ జరగదని గ్యారంటీ అంటే రోడ్డు మీద పోతా ఉంటే ఒక కారుకి యాక్సిడెంట్ అయింది, సో కార్లన్నీ ఆగిపోతాయి. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే లాయలిస్టులు కాదు, కొత్తగా చాలా మంది పార్టీలు చేరుతున్నారు. వాళ్ళు అధికారం గురించి ఎక్కడికైనా పోవచ్చు. నిన్న మొన్న కూడా చేరికలు జరిగాయి, వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళు జరిగాయి. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళేం కాదు, వాళ్ళు అధికారం బీఆర్ఎస్కి వస్తే లేకపోతే బీజేపీకి వస్తే అటు పోరని గ్యారంటీ ఏంటి? అందుకే అంటున్నా, ఈ రుగ్మతను తొలగించుకోవటం కోసం ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ఇట్ ఈజ్ ఏ క్వశ్చన్ ఆఫ్ డెమోక్రసీ. ఈరోజు ఒక పార్టీ అధికారంలో వచ్చు, రేపొద్దున ఇంకో పార్టీలో వాళ్ళు ఒక్కసారి అలవాటు చేస్తే ఇంకో పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆ యంత్రాంగం మొత్తాన్ని వాడి మిగతా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయొచ్చు. మీరు అధికారంలోకి వస్తే తీసుకోరని గ్యారంటీ? అదే అంటున్నాను, ఇది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నాను నేను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం. నాకుగా నాలంటోడు అనుకో, డెఫినెట్గా ఐ స్టాండ్ బై వాల్యూస్. వీ విల్ నాట్ అలౌ దట్, వీ విల్ నాట్ అలౌ దట్. సో సాధ్యమైనంత వరకు నేనేమంటున్నా అంటే ఓటు అనేది ఒక పౌరుడు నాకు ఇచ్చినటువంటి ఒక సింబల్ని చూసి నాకు ఓటు ఇచ్చాడు, ఆ విధానాలను నమ్మి. అతని ఓటుని అమ్ముకునే హక్కు నాకు లేదు, అది జరిగేది ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, నల్గొండ, ఖమ్మం. మన మునుగోడులో బై ఎలక్షన్ జరిగింది, కాంగ్రెస్ కంచుకోట, అక్కడ కాంగ్రెస్ డిపాజిట్ రాకపోవడాన్ని ఎట్లా మీరు? కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగే ఎన్నికలన్నింటినీ కూడా సాధారణ ఎన్నికలకి లింక్ చేయలేము మనం.